Gurubhyo Namaha. Today class is Conic Section. In Conic Section, new chapter, Ellipse. This is chapter number 2. Chapter number 1 is Parabola is completed. Okay, there are 3 chapters in Conic Section. First chapter is Parabola, it is over. Second chapter, Ellipse. Third chapter, Hyperbola. ప్రతి చాప్టర్లో కూడా పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది, కానీ మనం పార్ట్ ఏ వరకే మనం చెప్పుకుంటున్నాం. పార్ట్ బి నెక్స్ట్ ఇవన్నీ కూడా బాగా అర్థమైన తర్వాత ఇప్పుడు పార్ట్ బి చెప్పుకోవచ్చు. అలాగే ఎలిప్స్లో పార్ట్ ఏ. ఫస్ట్, వాట్ ఈజ్ మెంట్ బై ఎలిప్స్? వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ది ఎలిప్స్? మనం ప్రీవియస్ క్లాసెస్లో కానిక్ సెక్షన్ డెఫినేషన్ చెప్పుకున్నాం. ఓకే, ఏంటి? ఒక ఫిక్స్డ్ లైన్ నుంచి, ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ లైన్కి ఒక ఫిక్స్డ్ లైన్ తీసుకుంటాం, ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకుంటాం, ఒక వేరియబుల్ పాయింట్ తీసుకుంటాం. అప్పుడు ఎస్పీ పిఎం క్యాలిక్యులేట్ చేసి వాటి యొక్క రేషియోస్ ఎలా ఉన్నాయో ఐడెంటిఫై చేస్తే కనుక రేషియో 1 అయితే కనుక పెరాబోలా, రేషియో లెస్ దాన్ 1 అయితే కనుక ఎలిప్స్, రేషియో మోర్ దాన్ 1 అయితే కనుక హైపర్బోలా. ఇవి మనం కానిక్ సెక్షన్లో డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఇన్ఫినిటీ అయినప్పుడు, జీరో అయినప్పుడు కూడా డిస్కస్ చేసుకున్నాం. కానీ మరి మెయిన్ 3 చాప్టర్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ 3 చాప్టర్స్ సంబంధించినటువంటి డెఫినేషన్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, వాట్ ఈజ్ మెంట్ బై ఎలిప్స్? ఫస్ట్ డెఫినేషన్, దెర్ ఆర్ 2 డెఫినేషన్స్. 2 డెఫినేషన్స్ ఒకటే, ఇంకోటి ఏంటంటే స్ట్రక్చరల్గా రాసుకుంటామన్నమాట డెఫినేషన్, ఇంకోటి జనరల్గా చెప్పుకుంటాం అన్నమాట. ఏ కానిక్ విత్ ఎసెంట్రిసిటీ ఈజ్ లెస్ దెన్ 1, దట్ కానిక్ ఈజ్ కాల్డ్ ఎలిప్స్. అంటే ఎసెంట్రిసిటీ వాల్యూ ఎప్పుడు కూడా, అంటే ఎస్పీ బై పిఎం వాల్యూ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువ. దట్ మీన్స్ 1 లెస్ దెన్ 1 అంటే మీనింగ్ ఏంటంటే లైస్ బిట్వీన్ 0 అండ్ 1. 0కి 1కి మధ్యలో ఆసిలేట్ అవుతూ ఉంటుంది అనమాట ఎసెంట్రిసిటీ వాల్యూ. అప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ లాకస్ పాత్ ఫామ్ అవుతుందంటే కనుక ఒక కర్వ్ ఫామ్ అవుతుంది అనమాట. ఆ కర్వ్ పేరు ఏంటంటే కనుక ఎలిప్స్. అది ఎలా ఉంటుందంటే కనుక ఈ ఫార్మేట్లో ఉంటుంది అనమాట. ఓకే, వాట్ ఈస్ ది డెఫినేషన్ నెంబర్ 1? రైట్ ది డెఫినేషన్ 1. ఏ కానిక్ with eccentricity is less than 1, that conic is called ellipse. What is the second definition? Definition number 2. ఇది స్ట్రక్చరల్గా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, రైట్ డౌన్. డెఫినేషన్ నెంబర్ 2. The locus of a point whose distance is from a fixed point, that is focus, and a fixed straight line, that is directrix, are in constant ratio E, where 0 less than E less than 1 is called an ellipse. E is called an eccentricity of the ellipse. So this is the definition of ellipse. అంటే ఈ ఎలిప్స్ యొక్క డెఫినేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. అంటే కానిక్ సెక్షన్ నుంచి ఎలిప్స్ డిరైవ్ అవుతుంది అనమాట. ఈ యొక్క కానిక్ సెక్షన్ నుంచి వచ్చినటువంటి ఎలిప్స్ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీనికి ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ ఉంటుంది. ఆ స్టాండర్డ్ ఈక్వేషన్ కూడా మనం డిరైవ్ చేయాలన్నమాట. అది ఎలా డిరైవ్ చేయాలి ఏంటనేది చెప్పే ముందు ఒకసారి కానిక్ సెక్షన్ నుంచి వచ్చినటువంటి ఎలిప్స్ని ఏ విధంగా డిఫైన్ చేద్దామని చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇన్ ఏ రెక్టాంగులర్ ప్లేన్ టేక్ వన్ ఫిక్స్డ్ లైన్. దిస్ ఈజ్ ఫిక్స్డ్ పాయింట్. దిస్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఫోకస్. దిస్ ఫిక్స్డ్ లైన్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్రిక్స్. This is variable point p, x, comma, y. This is some alpha, comma, beta. The distance from p to s and p to m. అంటే p అనేది ఒక వేరియబుల్ పాయింట్ అన్నమాట, s అనేది ఫిక్స్డ్ పాయింట్ అన్నమాట. ఇది l ఈజ్ ఈక్వల్ టు 0 ఫిక్స్డ్ లైన్. ఈ p పాయింట్ నుంచి ఫోకస్కి ఉన్నటువంటి డిస్టెన్స్ sp. అలాగే ఈ p పాయింట్ నుంచి డైరెక్ట్ ఫిక్స్డ్ లైన్కి ఉన్నటువంటి డిస్టెన్స్ pm. వీటి యొక్క రేషియో E. దట్ ఈ వాల్యూ ఈజ్ లెస్ దెన్ 1. దట్ మీన్స్ SP బై PM ఈజ్ లెస్ దెన్ 1. దట్ మీన్స్ SP లెస్ దెన్ PM. అంటే లోకస్ కండిషన్ ఈ విధంగా ఈ లోకస్ కండిషన్ ఈ విధంగా ఉంటే కనుక ఆ లోకస్ పాయింట్ ఏ విధంగా మూవ్ అవుతుందంటే కనుక ఈ విధంగా మూవ్ అవుతుంది అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ అన్ ఎలిప్స్. ఈ విధంగా మూవ్ అవుతుంది కాబట్టి దిస్ లోకస్ పాత్, దిస్ కర్వ్ ఈజ్ కాల్డ్ ఎలిప్స్. ఓకే, దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ ఎలిప్స్. ఓకే, ఇదే మనం మ్యాటర్లో రాసుకున్నాం అన్నమాట. డెఫినేషన్ నెంబర్ 2. ఓ ఫిక్స్డ్ లైన్, ఫిక్స్డ్ పాయింట్, వేరియబుల్ పాయింట్. వేరియబుల్ పాయింట్ నుంచి ఫోకస్కి డిస్టెన్స్, వేరియబుల్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ లైన్కి డిస్టెన్స్, వీటి యొక్క రేషియో ఈ అని ఇండికేట్ చేసాం. హియర్ ఈ ఈజ్ ది ఎసెంట్రిసిటీ. సో ఎస్బీ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ. అదే సపోజ్ ఎస్బీ బై పిఎం ఈజ్ ఈక్వల్ 1 అయింది అనుకోండి పెరాబోలా.
అప్పుడు ఆ లోకస్ పాత్ అంతా కూడా ఎలా మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది. ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఇది ఇప్పుడు లెస్ దెన్ 1 అంటే దట్ మీన్స్ లైస్ బిట్వీన్ 0 and 1 అనమాట. ఆ లోకస్ పాత్ ఎప్పుడు కూడా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అనుకోండి, అప్పుడు ఈ వేరియబుల్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుందంటే కనుక దాని యొక్క లోకస్ పాత్ ఈ విధంగా ఉంటుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ఎలిప్స్. There are two definitions of ellipse, definition 1 and definition 2. Next, what is the standard equation of an ellipse? Ellipse ki standard equation ఏ విధంగా ఉంటుంది? The standard equation of an ellipse is x square by a square plus y square by b square is equal to 1. దీని యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే x square by a square plus y square by b square is equal to 1. This represents standard equation of an ellipse. ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ ఇది విధంగా ఉంటుంది. ఏ విధంగా వచ్చింది ఇది? దీన్ని మనం డెరైవ్ చేద్దాం. డెరైవ్ చేసిన తర్వాత దీని ప్రూఫ్ ఉంటుంది అనమాట. అంటే ఈక్వేషన్ ఏ విధంగా ఫార్మ్ అయింది ఇది, దాని యొక్క ఎలా వస్తుంది. ఫస్ట్ డెఫినేషన్ ప్రకారం ఈ లోకస్ కండిషన్ చేస్తే, లోకస్ కండిషన్ సాటిస్ఫై అయితే కనుక లోకస్ పాత్ ఇలాగే ఉంటుంది కదా. ఈ పాత్ నుంచి దీని యొక్క ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం డెరైవ్ చేద్దామండి. అదే మనం నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ టు డెరైవ్ ది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ అన్ ఎలిప్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ డెరైవ్ చేయమని కూడా చెప్తాడు అనమాట. అంటే మనకి పెరాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఏ విధంగా అయితే వచ్చిందో మనం దాని యొక్క ప్రూఫ్ కూడా నేర్చుకున్నాం. అలాగే స్టాండర్డ్ ఈక్వేషన్ యొక్క ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అది ఎలా డెరైవ్ చేయాలో కూడా నేర్చుకోవాలి ఇన్ వ్యూ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే, ఇది నేర్చుకున్న తర్వాత ఈ ఈక్వేషన్ డెరైవ్ చేసిన తర్వాత ఇందులో ఎన్ని ఫార్మ్స్ ఉంటాయి, డిఫరెంట్ హౌ మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎన్ ఎలిప్స్. ఓకే, నౌ డెరైవ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎన్ ఎలిప్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ప్రూఫ్ డ్రా చేయడానికి ఫస్ట్ ఎలిప్స్కి లోకస్ కండిషన్ ఏంటి, ఎస్పీ బై పిఎం లెస్ దెన్ 1 దట్ ఈక్వల్ టు ఎస్పీ లెస్ దెన్ పిఎం. అంటే ఎస్పీ వాల్యూ డిస్టెన్స్ తక్కువగా ఉండి పిఎం వాల్యూ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఈ యొక్క లోకస్ పాత్ మూమెంట్ ఎలా ఉంటుందంటే కనుక పాత్ ఈక్వేషన్ ఈ విధంగా ఉంటుంది అనమాట, క్లోజ్డ్ కర్వ్ అనమాట. ఓకే, ఈ విధంగా మూవ్ అవుతుంది. అయితే ఇక్కడ మనం దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. ఈ ఎక్స్ యాక్సిస్ మీద 2 పాయింట్స్ కన్సిడర్ చేసుకున్నాను. ఒకటి ఏంటి, జెడ్ అండ్ జెడ్ డాష్. ఓకే, నెక్స్ట్ అయితే ఈ యొక్క పాత్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది అంటే ఏ దగ్గర కట్ చేస్తుంది, ఇక్కడ ఏ డాష్ దగ్గర కట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఈ ఏకి ఏ డాష్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని కన్సిడర్ చేసుకుందాం 2a యూనిట్స్ అని. అంటే దట్ ఈక్వల్ టు దిస్ డిస్టెన్స్ ఈజ్ ఏ యూనిట్స్, దిస్ డిస్టెన్స్ ఈజ్ ఏ యూనిట్స్. ఓకే, అప్పుడు ఈ పాయింట్ ఎంత అవుతుంది మనకి, a,0. ఇదేమో -a,0. అంటే కర్వ్ ఎక్స్ యాక్సిస్ని ఏ దగ్గర ఏ డాష్ దగ్గర కంటెక్ట్ చేస్తుంది, సెంటర్. ఇది సెంటర్ 0 0 0 0 నుంచి ఏ పాయింట్కి డిస్టెన్స్ ఎంత అంటే కనుక ఏ యూనిట్స్. అదేవిధంగా సి సెంటర్ నుంచి ఏ డాష్ డిస్టెన్స్ కూడా ఏ యూనిట్స్. అందుకని టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే కనుక 2a యూనిట్స్ అన్నమాట. అయితే ఇక్కడ మనం ఏ పాయింట్. నెక్స్ట్ ఇదేంటిది జెడ్. అంటే దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్రిక్స్, అంటే ఫిక్స్డ్ లైన్ అన్నమాట. అంటే 2 ఉంటాయి బట్ ఎలిప్స్కి డైరెక్ట్రిక్సెస్ 2 ఉంటాయి. L ఈజ్ ఈక్వల్ టు 0, L డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫిక్స్డ్ లైన్స్ మాట, ఇవి 2 లైన్స్ మాట. ఇవి 2 కూడా డైరెక్ట్రిక్సెస్. ఇవేంటివి, ట్యాంజెంట్స్ మాట. ఇవి అంటే వెర్టెక్స్ నుంచి పాస్ అవుతాయి మాట ట్యాంజెంట్స్. ఇవేంటివి, లాటిస్ రెక్టమ్. అంటే అన్ని 2 ఉంటాయి అన్నమాట. 2 ట్యాంజెంట్స్ ఉంటాయి, 2 డైరెక్ట్రిక్సెస్, 2 ట్యాంజెంట్స్, 2 lattice rectum ఇది. ఓకే, ఏ లైన్ విచ్ పాసెస్ త్రూ ది ఫోకస్ అండ్ పెర్పెండిక్యులర్ టు ది యాక్సెస్. అంటే దీనికి లాటిస్ రెక్టమ్, ఇది లాటిస్ రెక్టమ్. ఇది 2 ఉన్నాయి కాబట్టి లాటరా రెక్టా. ఓకే, ప్లూరల్ అన్నమాట. ఓకే, ఇది స్ట్రక్చర్ ఆఫ్ ది ఎలిప్స్. దిస్ ఈజ్ సెంటర్, దీస్ ఆర్ ది వెర్టిసెస్. ఎస్ అండ్ ఎస్ డాష్ ఆర్ ఫోకై, అంటే 2 ఉన్నాయి కదా మరి. నెక్స్ట్ జెడ్ అండ్ జెడ్ డాష్ ఆర్ ప్రొజెక్షన్స్. అంటే కర్వ్ క్లోజ్డ్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి దీని యొక్క లోకస్ పాత్ ఎలా ఉంది కాబట్టి క్లోజ్డ్ కర్వ్ అన్నమాట. అందుకని మనం ఇక్కడ స్ట్రక్చర్లో కొంచెం డిస్టెన్స్ అనేది కన్సిడర్ చేసుకున్నాం. ఏకి ఏ డాష్కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే కనుక 2a కింద తీసుకున్నాం. సెంటర్ మిడ్ పాయింట్ కింద కన్సిడర్ చేసుకున్నమాట. సి ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఏ అండ్ ఏ డాష్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక డెఫినేషన్ ప్రకారంలో ఎస్పీ డిస్టెన్స్ కావాలి మనకి, పిఎం డిస్టెన్స్ కావాలి. ఎస్పీ కావాలంటే కనుక ఫోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఏదైనా పాయింట్ తీసుకుంటాం మనం. ఓకే, సో ఎస్పీ ఇది డైరెక్ట్రిక్స్ విత్ డిస్టెన్స్ పిఎం. పి ఈజ్ ఎనీ లోకస్ పాయింట్ అండ్ ఎలిప్స్. మన డెఫినేషన్ ప్రకారం ఏంటి, ఎస్పీ బై పిఎం
ఈజ్ ఈక్వల్ టు ఈ, దట్ మీన్స్ లెస్ దెన్ 1, లేదా ఈ ఎసెంట్రిసిటీ దట్ ఈక్వల్ టు 0 లెస్ దెన్ ఈ లెస్ దెన్ 1. SP by PM is equal to E. This is the definition of the conic. In this conic, E lies between 0 and 1. అంటే ఎలిప్స్ని కండిషన్ సాటిస్ఫై చేయాలంటే కనుక ఈ వాల్యూ ఎప్పుడు కూడా 0కి 1కి మధ్యలో ఉండాలి, దట్ ఈస్ E లెస్ దెన్ 1 అనమాట. సో SP by PM is equal to, మన ఏమేంటి SP క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇది లోకస్ పాయింట్ ఉంది x, y, అది లోకస్ పాయింట్. మరి వేర్ ఈస్ ది ఫోకస్? ఫోకస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫోకస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక సెంటర్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఫోకస్ వచ్చేస్తుంది. ఫోకస్ ఎక్కడ ఉంది? దట్ ఫోకస్ లైస్ ఆన్ x యాక్సిస్. x యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్ అన్ని ఎలా ఉంటాయి? ఏదో సమ్ x, 0. ఈ డిస్టెన్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కావాలి. మళ్ళీ ఈ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఉంటే కనుక అప్పుడు ఈ PM క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. మరి డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఎలా వస్తుంది? దిస్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. ఇది ఎంత డిస్టెన్స్లో ఉందో కనుక్కుంటే కనుక, అంటే ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే CZ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ వచ్చేసినట్టే. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే కనుక ఇక్కడ మనం ఫోకస్ ఫైండ్ అవుట్ చేయాలి, ప్రొజెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రిపీట్ వన్స్ అగైన్. దిస్ ఈజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఎలిప్స్. దిస్ ఈజ్ సెంటర్. A and A' are vertices. The distance between vertices is 2a units. Here C is the center of the ellipse. So these are the x, x dash, y, y dash are coordinate axes. Okay, this is axis. This is also axis. ఈ యాక్సెస్లకి సెపరేట్గా పేర్స్ ఉంటాయి, మళ్ళీ సెపరేట్గా నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ ఏంటనేది మనం సెపరేట్గా చెప్పుకుందామట. మేజర్ యాక్స్ అని, మైనర్ యాక్స్ అని వస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఫోకస్ ఫైండ్ అవుట్ చేయాలి, ప్రొజెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫోకస్ ప్రొజెక్షన్ ఫైండ్ అవుట్ చేసే ముందు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇదంతా కూడా ఒక లైన్ సెగ్మెంట్. దీని మీద A' అనే 2 పాయింట్స్ ఎగ్జిస్ట్ అయినాయి. ఏ విధంగా ఎగ్జిస్ట్ అయినాయి? ఈ SZ అనే జెడ్ ఇందులో కలిసిపోయింది. SZ, ఈ SZ అనే లైన్ సెగ్మెంట్ని A అనే పాయింట్, A' అనే పాయింట్ ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ డివైడ్ చేస్తుంది. ఎంత రేషియోలో? సమ్ E:1. The point S, and that means the points A and A' divides the line segment SZ in internally and externally in the ratio E:1. ఈ SZ అనే లైన్ సెగ్మెంట్ని A అనే పాయింట్, 2 పాయింట్లు ఎగ్జిస్ట్ అయినాయి ఇక్కడ మనకి. అవి మనం తీసుకున్నమాట. ఎలా ఎగ్జిస్ట్ అయినాయి అంటే కనుక దీస్ 2 పాయింట్స్ ఏ విధంగా ఎగ్జిస్ట్ అయినాయి? ద లైన్ సెగ్మెంట్ SZ డివైడ్స్ ఇంటర్నల్లీ, అంటే SZని ఇంటర్నల్గా కట్ చేస్తుంది. అదే SZని ఇది ఎక్స్టర్నల్గా కట్ చేస్తుంది. విచ్ రేషియో? E:1. E:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. డివైడ్ చేస్తుంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అప్పుడు? SA/AZ. SA/AZ ఈజ్ ఈక్వల్ టు E. ఓకే, నెక్స్ట్ SA' బై A'/Z. అంటే ఇంటర్నల్గా డివైడ్ చేయడం, ఎక్స్టర్నల్గా డివైడ్ చేయడానికి డివైడ్ చేస్తుంది. కాబట్టి మనం డయాగ్రామ్ నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 2 పాయింట్లు మనం ఫైండ్ అవుట్ చేసాం. దాన్ని బట్టి నేను రాసుకోవచ్చు SA/AZ ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది కాబట్టి SA/AZ ఈజ్ ఈక్వల్ టు E. ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది కాబట్టి SA'/A'/Z. ఇవన్నీ మనకు తెలుసున్నాయి. ఇంటర్నల్గా డివైడ్ చేసినప్పుడు E:1 రేషియోలో డివైడ్ చేస్తే ఒకలాగా, E:1 ఇంటర్నల్గా డివైడ్ చేసినప్పుడు, ఎక్స్టర్నల్గా డివైడ్ చేసినప్పుడు మనం ఈ విధంగా రాసుకోవచ్చు అన్నమాట. ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నమాట ఇవి. ఓకే, SA/AZ ఈజ్ ఈక్వల్ టు E ఈజ్ ఈక్వల్ టు SA'/A'/Z. రెండు ఒకటే ఎసెంట్రిసిటీ వాల్యూస్. ఓకే, ఈ వాల్యూ ఈక్వల్గానే ఉంటాయి. సో SA/AZ ఈజ్ ఈక్వల్ టు E తీసుకుందాం. దీని నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఫోకస్ కానీ ప్రొజెక్షన్ కానీ వస్తుంది. అదంతా కూడా మీ ఇక్కడ చేసే ముందు ఫస్ట్ దీని యొక్క కన్స్ట్రక్షన్ అంతా చెప్తాను, రాసుకుందరు కానీ. ఓకే, రైట్ డౌన్ ది ప్రూఫ్ ఆఫ్ ఫస్ట్ పార్ట్. ఏంటి మనం ఏం కన్స్ట్రక్ట్ చేసాం అదంతా కూడా ప్రూఫ్ కింద రాసుకోవాలి. ఓకే, ఫస్ట్ రైట్ డౌన్. S ఈజ్ ఏ ఫోకస్. లెట్ S be the focus and L is equal to 0 is a directrix. Draw the SZ line is perpendicular to directrix. S అనేది ఫోకస్, SZ అనే ఒక లైన్ డ్రా చేసాం. దీనికి డైరెక్ట్రిక్స్ మాట, అంటే ఫిక్స్డ్ లైన్. మనం ఒక ఫిక్స్డ్ లైన్ తీసుకుంటాం, ఫిక్స్డ్ పాయింట్ తీసుకుంటాం. ఇది ఫిక్స్డ్ పాయింట్, దిస్ ఈజ్ ఫిక్స్డ్ లైన్. ఒక SZ అనే లైన్ మనం ఈ డైరెక్ట్రిక్స్కి పెర్పెండిక్యులర్గా డ్రా చేస్తున్నాం అన్నమాట.
అలా డ్రా చేసినప్పుడు ఆ ఎస్జెడ్ని పెర్పెండిక్యులర్ డ్రా చేసిన 2 పాయింట్స్ మనకి ఎగ్జిస్ట్ అయినాయి. దట్ పాయింట్స్ ఆర్ ఏ అండ్ ఏ డాష్. ఎస్జెడ్ ఈజ్ ఎ లైన్ perpendicular to the directrix. There exist 2 points A and A dash. A is a point. That point means SZ divides internally in the ratio E is to 1. A dash is a point. That point divides the line segment SZ externally in the ratio E is to 1. Okay. Let us consider the distance between A and A dash is 2A units. That means C is the midpoint of A and A dash. That means CS is equal to A is equal to CA is equal to A. Next CA dash is equal to A units. Idi A units, idi A units. So x-axis, y-axis are the coordinate axis. The axis lies on coordinate x-axis. That means the axis SZ lies on x-axis. Okay. So clearly CA is equal to CA dash is equal to small a. Okay. Next, the line SZ divides the point A internally in the ratio E is to 1. That means SA by AZ is equal to E, and ఎస్ ఏ డాష్ అంటే ఈ ఏ డాష్ అనే పాయింట్ ఈ ఎస్జెడ్ అనే లైన్ సెగ్మెంట్ని ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. దట్ మీన్స్ ఎస్ ఏ డాష్ బై ఏ డాష్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ. దీస్ 2 ఆర్ మెయిన్ పాయింట్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ వరకు మన కన్స్ట్రక్షన్ అంతా కూడా మీరు ఏవైతే చెప్పుకున్నా అది మీరు ఓన్గా రాసుకున్నా పర్లేదు, మీకు ఎలా నచ్చితే అలా చక్కగా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎస్ఏ బై ఏజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ తీసుకుంటాను. దీని నుంచి ఒక వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను. అసలు ఈ 2 వాల్యూసే కరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేసి కరెక్ట్గా డెరైవ్ చేస్తే ప్రూఫ్ అయిపోయినట్టే. ఓకే, నేను ఇది ఎస్ఏ బై ఏజెడ్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. ఎస్ఏ బై ఏజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏజెడ్. ఇక్కడ ఎస్ఏ అంటే ఏంటి, ఎస్ఏ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు బోర్డు మీద ఇక్కడ నేను రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దరిగండి. ఓకే, సో టేక్ దిస్ పాయింట్ ఎస్ఏ బై ఏజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇది ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఈఏజెడ్. ఎస్ఏ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎస్ఏ? ఎస్ఏ మీన్స్ సిఏ మైనస్ సిఎస్. ఈ పార్ట్ కావాలంటే కనుక మొత్తం పార్ట్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఎస్ఏ వస్తుంది. సో దిస్ ఎస్ఏ కెన్ బి రిటన్ యాజ్ సిఏ మైనస్ సిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ వాట్ ఈజ్ ఏజెడ్? ఏజెడ్ మీన్స్ దిస్ వన్ ఏజెడ్. ఏజెడ్ మీన్స్ సిజెడ్ మైనస్ సిఏ. సిజెడ్లోంచి సిఏ తీసేస్తే మనకి ఏజెడ్ వస్తుంది, అదే రాసుకున్నాం మనం, ఈ ఇంటూ సిజెడ్ మైనస్ సిఏ. దట్ ఈక్వల్ టు హియర్ సిఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ. సిఏ డాష్ అన్నా సిఏ అన్నా స్మాల్ ఏ. సో సిఏ ప్లేస్లో స్మాల్ ఏ. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ టేక్ దిస్ పార్ట్ ఎస్ఏ డాష్ బై ఏ డాష్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ by cross multiplication. SA dash is equal to E into A dash Z. What is SA dash? SA dash means S A dash. This means CS plus CA dash. CS plus CA dash. ఈ SA dash can be written as CS plus CA dash. ఈ SA dash ని ఏమని రాసుకోవచ్చు అంటే కనుక CS plus CA dash. అదే రాసుకున్నాం మనం. E into A dash Z. What is A dash Z? This one. A dash Z means A dash CA అంటే CA dash CZ. CA dash plus CZ. ఇక్కడ CA dash వాల్యూ A. దట్ ఈక్వల్ టు ఈక్వేషన్ నెంబర్ 2. ఈ ఈక్వేషన్ నెంబర్ 1, 2 చేస్తే కనుక మనకి ప్రొజెక్షన్ వచ్చేస్తుంది, ఫోకస్ వచ్చేస్తుంది. ఇవి వచ్చిందంటే ఆల్మోస్ట్ అలా మనకి ప్రాబ్లం 50% అయిపోయినట్టే. ఓకే, 1 + 2 చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది, 1 - 2 చేస్తే ఒక వాల్యూ వస్తుంది. సో ఇలా మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. 1, 2. 1 + 2 చేస్తున్నాను చూడండి. ఈ 1ని 2ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తుంటే కనుక -CS + CS క్యాన్సిల్ అయిపోయింది, 2A. ఈ పక్కన ఈ కామన్ తీస్తే కనుక CZ - A ప్లస్ A ప్లస్ CZ, AA క్యాన్సిల్ అయిపోయింది. 2 × CZ × E, మళ్ళీ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సో A ఈజ్ ఈక్వల్ టు CZE. ఐ వాంట్ CZ. సో CZ ఈజ్ ఈక్వల్ టు A/A. అంటే మనకి ఏం తెలిసింది, ఇక్కడ CZ వాల్యూ తెలిసింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ తెలిసిందన్నమాట. ఎన్ని యూనిట్స్ అని? A/E యూనిట్స్ అన్నమాట. అంటే ఈ పాయింట్ తెలిసిపోయింది మనకి, Z అనే పాయింట్ A/E, 0. ఈ పాయింట్ ఎప్పుడైతే తెలిసిపోయిందో దీని యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు.
అప్పుడు డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏమవుతుంది, వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది కాబట్టి ఎంత డిస్టెన్స్లో ప్యారలల్గా ఉంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కే యూనిట్స్. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత డిస్టెన్స్, దీని మధ్య డిస్టెన్స్ ఏ బై ఈ అని వచ్చిందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ. దట్ మీన్స్ ద డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఈజ్, దిస్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ. అంటే డైరెక్ట్స్ ఈక్వేషన్ వచ్చేసింది. అంటే 1+2 చేయటం వల్ల మనకి ప్రొజెక్షన్స్ వచ్చింది, ప్లస్ దాంతోపాటుగా సికి సెంటర్కి ప్రొజెక్షన్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏ బై ఈ యూనిట్స్ అని వచ్చింది. ఎప్పుడైతే ఈ డిస్టెన్స్ తెలిసిందో ఈ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది వై యాక్సిస్ ప్యారల్గా ఉంది, వై యాక్సిస్కి ప్యారల్గా ఉన్నది ఎలా ఉంటుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ డిస్టెన్స్ అనమాట. ఎంత డిస్టెన్స్, ఏ బై ఈ యూనిట్స్. అంటే డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ. మరి మనకి డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ తెలిసిపోయింది, ఫోకస్ తెలియాలి అంటే ఈ సిఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ సిఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక 1+2 చేస్తే మీకు సిజెడ్ వచ్చింది, 1 - 2 చేయండి, 1 - 2 అంటే 1 - 2 దట్ మీన్స్ మైనస్ ఏ. సో మైనస్, ఓకే. సో ఇక్కడ మనం మైనస్ కామన్ తీసాం కాబట్టి ఈ సింప్లిఫికేషన్ చేస్తాను చూడండి. అంటే జస్ట్ 1+2 చేస్తే సిజెడ్ వచ్చింది, 1 - 2 చేస్తే సిఎస్ వస్తుంది. ఈ పాయింట్స్ వస్తే కనుక మనకి సరిపోతుంది అనమాట. సో 1ని 2ని యాడ్ చేస్తే సిజెడ్ వచ్చింది. ఇప్పుడు 1 - 2 చేశాను, 1 - 2 అంటే ఏ మైనస్ సిఎస్ ప్లస్ ఏ. ఇది 1, ఇది 2. అలాగే ఈ కామన్ తీస్తే కనుక సిజెడ్ మైనస్ ఏ. అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ, -a + a క్యాన్సిల్, -cs -2cs ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి -cz + cz క్యాన్సిల్, ఈ ఇంటూ -a -2a బోత్ సైడ్స్ -2 క్యాన్సిల్, cs ఈజ్ ఈక్వల్ టు ఏఈ. అంటే దీని మధ్య డిస్టెన్స్ తెలిసిపోయింది, అంటే ఫోకస్ మనకి తెలిసిపోయింది అనమాట, ఏఈ, 0 అని. అంటే మన దగ్గర ఫోకస్ ఉంది, డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఉంది. బై ది డెఫినేషన్ ఆఫ్ ఎలిప్స్ SP బై PM ఈజ్ ఈక్వల్ టు E బై క్రాస్ మల్టిప్లికేషన్ SP వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. S నుంచి Pకి, P x, y, B ని లోకస్ పాయింట్ ఆన్ ది పారాబోలా. టు క్యాలిక్యులేట్ SP, S పాయింట్ వచ్చేసింది కదా, ఏఈ, 0 అని, P పాయింట్ x, y అని తెలిసింది కదా, SP క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ PM క్యాలిక్యులేట్ చేయాలి. అంటే P x, y పాయింట్ నుంచి ఈ లైన్కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. మరి ఈ లైన్ మనకు తెలిసింది కదా, ఈ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఎంత వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ. దట్ మీన్స్ x - a బై ఈ ఈజ్ ఈక్వల్ టు 0. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అవి తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే కనుక వీ గెట్ ది అన్ ఎలిప్స్ ఈక్వేషన్. ఓకే, అదంతా కూడా నేను బోర్డు మీద చేస్తాను చూడండి, రైట్ డౌన్. మీరు ఇది ఎక్కించుకొని ఇందాక 1+2 ఎక్కించుకున్నారు కదా, ఇప్పుడు 1 - 2 ఎక్కించుకుని ఇలాగా సిజెడ్ వాల్యూని ఒక రెక్టాంగిల్ బాక్స్లో పెట్టండి, సిజెడ్ వాల్యూని రెక్టాంగిల్ బాక్స్లోని సిఎస్ వాల్యూని ఇవే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఓకే, ఎస్జెడ్ అనే లైన్ సెగ్మెంట్ని ఏ ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ డివైడ్ చేసినప్పుడు వాటి యొక్క రేషియోస్ నుంచి మనం సిఎస్ వాల్యూ, సిజెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. సిఎస్ నుంచి ఫోకస్ వచ్చింది, అంటే సిఎస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కాబట్టి ఏఈ, 0 ఫోకస్. నెక్స్ట్ మనకి ప్రొజెక్షన్ కూడా వచ్చింది, సిజెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. ప్రొజెక్షన్ ఎంత అంటే కనుక ఏ బై ఈ, 0. ఈ ప్రొజెక్షన్ వచ్చిన వెంటనే డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కూడా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ప్యారలల్ టు ది వై యాక్సిస్. ఎంత డిస్టెన్స్లో ప్యారల్గా ఉంది, ఏ బై ఈ యూనిట్స్ మాట. ద డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ. దట్ మీన్స్ x - a బై ఈ ఈజ్ ఈక్వల్ టు 0. అది బై ద డెఫినేషన్ ఆఫ్ ఎలిప్స్ SP బై PM ఈజ్ ఈక్వల్ టు E, where E less than 1, that equal to by cross multiplication. SP means distance between focus and variable point. Okay, root of this one is equal to E into PM. PM means ఈ లోకస్ పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే కనుక పాయింట్ నుంచి లైన్కి డిస్టెన్స్ అంటే కనుక మాడ్యులస్ ఆఫ్ AX1 + BY1 + C √ of A² + B². ఏ అంటే డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ అనమాట. ఏ అంటే 1, B 0, C అంటే A బై X1, Y1 పాయింట్ అంటే x, y. P నుంచి ఈ డైరెక్ట్రిక్స్కి డిస్టెన్స్ ఎంత అవుతుందంటే E ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x - a బై E. రూట్స్ ఉన్నాయి కాబట్టి ఎలిమినేట్ చేయగలిగి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. బై సింప్లిఫికేషన్ చేస్తే కామన్ తీస్తే కనుక మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ E² పెట్టి మల్టిప్లై చేసినప్పుడు E² x² ప్లస్ E² క్యాన్సిల్ అయిపోతుంది, A², ఒక ఏ క్యాన్సిల్ అవుతుంది, 2AXE. సో టోటల్గా సింప్లిఫై చేస్తుంది -2AEX క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏంటి, x². ఇక్కడ E² x² ఉంది, ఈ సైడ్ తీసుకొద్దాం. లైక్ టర్మ్స్ అన్నింటిలో చోట రాసి అన్లైక్ టర్మ్స్ అన్నీ చోట రాద్దాం. x² - x² E² + y² ఈజ్ ఈక్వల్ టు A² - A² E². ఇక్కడ మీరు x² కామన్ తీయండి, 1 - E² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు A² కామన్ తీయండి, 1 - E². x² ఇంటూ 1 - x² కామన్ తీస్తే x² ఇంటూ 1 - E² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు A² కామన్ తీస్తే 1 - E².
మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఏ ఫార్మేట్లో ప్రూవ్ చేయాలనుకుంటున్నాం మనం, x² + a² + y² / b² ఈజ్ ఈక్వల్ టు 1 ఈ ఫార్మేట్లో రావాలి. నేను త్రూఅవుట్ ఏం చేస్తానంటే కనుక డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ దిస్ టర్మ్ దట్ ఈక్వల్ టు x² / a² + y² / a² ఇంటూ 1 - e² ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఎంతైతే వాల్యూ ఉందో మనం ప్రూవ్ చేయవలసిన దాంట్లో ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ క్వాంటిటీ పెట్టి బోత్ సైడ్స్ కూడా డివైడ్ చేసేస్తే x² ఈ క్వాంటిటీ పెట్టి డివైడ్ చేసినప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది అనమాట, a² మిగులుతుంది, ప్లస్ y² కింద డినామినేటర్లో 1 ఉంది కాబట్టి a² ఇంటూ 1 - e² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1 - e² a² ఇంటూ 1 - e² 1. సో x² / a² ప్లస్ y² / a² ఇంటూ 1 - e² ఈజ్ ఈక్వల్ టు 1. ఇదంతా సమ్ కాన్స్టెంట్ కాబట్టి మనం దాన్ని b² కింద కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. దీనికి పర్టికులర్ రీజన్స్ కూడా ఉంటాయి, అప్పుడు నో నీడ్ టు ఎక్స్ప్లెనేషన్ దిస్ పాయింట్. ఓకే, లెట్ us కన్సిడర్ b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1 - e². దీని అంతటిని కూడా మనం b² కింద కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఓకే ఈ వాల్యూని అంతటిని కూడా మనం b² కింద కన్సిడర్ చేసుకుంటే అంటే b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1 - e² అనుకుందాం. అప్పుడు x² / a² ప్లస్ y² / b² ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. ఓకే, వాట్ అబౌట్ దిస్ వన్, b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1 - e². దీని నుంచి మనం ఎసెంట్రిసిటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం. అంటే మనకి ఏదైనా ఒక ఎలిప్స్ ఇస్తే కనుక ఆ ఎలిప్స్ <1 అన్నాం అంటే ఎసెంట్రిసిటీ ఇన్ఫినిట్ మెనీ వాల్యూస్ ఉంటాయన్నమాట. ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఎసెంట్రిసిటీస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఓకే, దిస్ ఈస్ ది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ అన్ ఎలిప్స్. వాట్ అబౌట్ దిస్ వన్, b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1 - e². సో b² / a² ఈజ్ ఈక్వల్ టు 1 - e². సో b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1 - e². a² సైడ్ తీసుకొస్తే b² / a² 1 - e². e² ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్, e ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ a² - b². అంటే మీకు ఏదైనా ఒక ఎలిప్స్ ఇస్తే కనుక దానికి ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, మీరు అప్పుడు దీన్ని ఆ ఫార్ములా యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ది ప్రూఫ్ ఆఫ్ ది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆన్ ఎలిప్స్. పాయింట్స్ ఏంటి ఇందులోని, ఫస్ట్ ఎలిప్స్ యొక్క స్ట్రక్చర్ని చక్కగా నీట్గా డయాగ్రామ్ నీట్గా డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే ప్రూఫ్ ఈజీగా చేయొచ్చు అన్నమాట. SZ అనే లైన్ సెగ్మెంట్ని ఏ అనే పాయింట్ A' అనే పాయింట్ ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ 1 రేషియోలో డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసినప్పుడు మనకి 2 రేషియోస్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ 2 రేషియోస్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వాటి వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ ది 2 ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్ యాడ్ చేసినప్పుడు CZ వాల్యూ వస్తుంది, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు CS వాల్యూ వస్తుంది. CZ వాల్యూ వచ్చిందంటే కనుక ప్రొజెక్షన్ వచ్చినట్టు, CS వాల్యూ వచ్చిందంటే కనుక ఫోకస్ వచ్చినట్టు అనమాట. మనకి ఫోకస్ ప్రొజెక్షన్ తెలిసిపోయిందంటే ప్రొజెక్షన్ నుంచి డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. మన దగ్గర డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఉంది, ప్రొజెక్షన్ ఉంది. అప్పుడు డెఫినేషన్ యొక్క ఎలిప్స్ యొక్క డెఫినేషన్ ఏంటి, SB/PM ఈజ్ ఈక్వల్ టు E. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే కనుక మీకు ఇక్కడ వరకు వస్తుంది x² / a² ప్లస్ y² / a² ఇంటూ 1 - e² ఈజ్ ఈక్వల్ టు 1. మీరు దీని అంతటినీ కూడా b² కింద కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా పాజిటివ్ వాల్యూయే. దిస్ ఈజ్ b². దిస్ b² ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడైతే ఇదంతా కూడా b² అయిందో మనం ప్రూవ్ చేయవలసినటువంటి స్టాండర్డ్ ఈక్వేషన్ ఈ ఫార్మేట్లోకి వచ్చేసింది. x² / a² ప్లస్ y² / b² ఈజ్ ఈక్వల్ టు 1. మరి ఇక్కడ దీని గురించి ఒకసారి మాట్లాడుకుంటే b² ఈజ్ ఈక్వల్ a² ఇంటూ 1 - e². ఇది ఏం చెప్తుందంటే కనుక మీకు ఎసెంట్రిసిటీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక దాని నుంచి ఎసెంట్రిసిటీ వాల్యూని డెరైవ్ చేయొచ్చు అనమాట. అది మనం డెరైవ్ చేసాం. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ a² - b² / a². అంటే మనం ఎట్ ఏ టైమ్ స్టాండర్డ్ ఈక్వేషన్ డెరైవ్ చేసాం, ప్లస్ ఆ ఎలిప్స్కి ఎసెంట్రిసిటీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, దిస్ ఈస్ ది ప్రూఫ్ ఆఫ్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ అన్ ఎలిప్స్ x² / a² ప్లస్ y² / b² ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, మనం ఎలిప్స్ స్టాండర్డ్ ఈక్వేషన్ డెరైవ్ చేయడంతో పాటుగా దాంతోపాటుగా ఆ స్టాండర్డ్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయడం కూడా నేర్చుకున్నాం. E ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ a² - b² / a². నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎలిప్స్ అండ్ నేచర్. అంటే ఎలిప్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందాం. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయన్నమాట. అవి మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ అదే నేచర్ అంటే ఏంటి, దాని యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది, అంటే క్వాడ్రంట్స్లో ఎలా ఉంటుంది, అది కోఆర్డినేట్ యాక్సిస్ని ఎలా మీట్ అవుతుంది, వాటి యొక్క కర్వ్స్ యొక్క ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, ఎంటైర్ పెరాబోలా ఎంటైర్ ఎలిప్స్ x² / a² ప్లస్ y² / b² ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు 4 క్వాడ్రంట్స్లో కూడా అది ఎలా ఉంటుంది. ఓకే, అవన్నీ కూడా మనం చూద్దాం. ఈ స్ట్రక్చర్ డిస్కస్ చేసినప్పుడు ఇందులో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అవి ఏంటంటే కనుక దిస్ ఈజ్ సెంటర్, దిస్ ఈజ్ a వీటి వెర్టిసెస్ అంటమాట, b ఇవేంటివి వెర్టిసెస్, a b b ఆర్ వెర్టిసెస్ ఆఫ్ ది ఎలిప్స్.
నెక్స్ట్ దిస్ ఈజ్ ఫోకస్, దిస్ ఈజ్ ఆల్సో ఫోకస్, ఎస్ అండ్ ఎస్ డాష్ ఫోకై. ఓకే, ఫోకస్ ప్లూరల్ ఫోకై. ఓకే, ఇది ఫోకస్, ఇది ఫోకస్. నెక్స్ట్ ప్రొజెక్షన్ ఇక్కడ ఉంటుంది జెడ్, ఇది డైరెక్ట్రిక్స్. ఈ ప్రొజెక్షన్ జెడ్ డాష్ అంటే రెండేసి ఉంటాయి అన్నమాట అన్నీ కూడా. అంటే ప్రొజెక్షన్ జెడ్ డాష్, జెడ్ జెడ్ డాష్, ఎస్ ఎస్ డాష్ ఫోకై, ప్రొజెక్షన్స్, వెర్టిసెస్. నెక్స్ట్ ట్యాంజెంట్ ఎక్కడ ఉంటుంది, వెర్టెక్స్ని టచ్ చేసుకుంటే వెళ్తుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ట్యాంజెంట్స్. ఓకే, ట్యాంజెంట్స్ మీన్స్ ఏ లైన్ మీట్స్ ది వెర్టెక్స్, వెర్టెక్స్ దగ్గర మీట్ అయ్యి వెళ్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ట్యాంజెంట్. డైరెక్ట్రిక్స్ పాసింగ్ త్రూ ది ప్రొజెక్షన్. Lattice rectum, a line which passes through the foci and perpendicular to axis. This is called directrix. This is lattice rectum. This is lattice rectum. Two lattice rectums ఉంటాయన్నమాట. That is called lattice rectum కి plural ఏంటంటే latera recta. These are the latera recta. ఓకే, ఒకసారి చూడండి. సెంటర్, foci, vertices, projections, directrices, tangents, latera recta. Okay, the distance between A and A dash, this is called major axis. The length of the major axis is 2A units. A dash ఏమంటామంటే కనుక మనం మేజర్ యాక్సిస్ అంటామట. అంటే దిస్ ఈజ్ కాల్డ్ మేజర్ యాక్సిస్. దిస్ ఈజ్ కాల్డ్ మైనర్ యాక్సిస్. బి డాష్ ఈజ్ కాల్డ్ మైనర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ అంటే మేజర్ అంటే పెద్దది కాబట్టి డిస్టెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని మనం మేజర్ అన్నమాట. సో ఏ డాష్ ఈజ్ కాల్డ్ మేజర్ యాక్సిస్, బి డాష్ ఈజ్ కాల్డ్ మైనర్ యాక్సిస్. ఇవి ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్, దిస్ ఈజ్ కాల్డ్ లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్. ఎల్ డాష్, ఎం డాష్, మొత్తం 4 ఉంటాయి. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటరా రెక్టా మొత్తం 4 ఉంటాయి. అలాగా మొత్తం దీంట్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా చూడండి ఒకసారి. పాయింట్స్ అన్నీ ఒకసారి చెప్పుకోవాలి, లెంత్లు అన్నీ ఒకసారి చెప్పుకోవాలి, ఈక్వేషన్స్ అన్నీ ఒకసారి చెప్పుకోవాలి. సెంటర్, ఫోకై, వెర్టిసెస్, ప్రొజెక్షన్స్, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటరా రెక్టా. ఓకే, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటరా రెక్టా. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్. ఈ లాటిస్ రెక్టమ్ ఒక దాని లెంత్ తీసుకుని సరిపోతుంది. సేమ్ ఇది కూడా ఉంటుంది, మళ్ళీ రెండింటికి చెప్పాల్సిన ఉంది. అంతేగాని లెంత్ ఆఫ్ ది లాటరా రెక్టమ్ అనకూడదు, ఒకదానికే. లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్, ఎల్ డాష్. ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఎలా వస్తాయండి అనేది. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్, ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్, ఈక్వేషన్స్ ఆఫ్ లాటరా రెక్టా, లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్. ఇవన్నీ కూడా ఇందులో వచ్చినటువంటి పాయింట్స్ అన్నమాట. ఈ స్ట్రక్చర్లో ఈ పాయింట్స్ అన్ని మనం తెలుసుకుంటే కనుక మళ్ళీ మనం స్ట్రక్చర్లో ఫార్మ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయన్నమాట. అంటే డిపెండ్స్ ఆన్ యాక్సెస్ యొక్క లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ అయినప్పుడు, మైనర్ యాక్సిస్ మేజర్ యాక్సిస్ అయినప్పుడు రెండు ఫార్మ్స్ ఉంటాయన్నమాట ఎలిప్స్లోని. ఓకే, దాన్ని షిఫ్టింగ్ చేసినప్పుడు ఇంకో 2 ఫార్మ్స్ వస్తాయి. టోటల్గా ఎలిప్స్లో 4 ఫార్మ్స్ ఉంటాయి. ఫస్ట్ దీని యొక్క స్ట్రక్చర్ నేర్చుకున్నాం, ఇందులో ఏముంటాయి అన్నీ తెలిసింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ నేచర్ ఆఫ్ ది ఎలిప్స్. నేచర్ ఏంటి, ఈ ఎలిప్స్ ఎలా ఉంటుందంటే కనుక దిస్ ఈజ్ ఎ క్లోజ్డ్ కర్వ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ బోత్ ది కోఆర్డినేట్ యాక్సెస్. అంటే ఇది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సెస్ ఈ రెండింటిని ఎలా కోయిన్సైడ్ చేయొచ్చు, విత్ రెస్పెక్ట్ టు వై యాక్సెస్ ఈ రెండింటిని ఎలా కోయిన్సైడ్ చేయొచ్చు. అంటే పెరాబోలా అనుకోండి, ఓన్లీ symmetric about only x-axis or y-axis, but ellipse is a symmetric object with respect to both the coordinate axis. Okay, ఈ కోఆర్డినేట్ యాక్సిస్ x దృష్ట్యా y దృష్ట్యా కూడా ఈ రెండు కూడా సిమెట్రిక్, ఈ ఎలిప్స్ అనేది సిమెట్రిక్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మనం ఇలా ఫోల్డ్ చేసినా ఈక్వల్గా ఉంటుంది. అది ఫస్ట్ వన్. ఓకే, మన ఎలిప్స్ ఈక్వేషన్ మనం డెరైవ్ చేసాం. స్టాండర్డ్ ఈక్వేషన్ x² + a² + b² = 1, y² / b² = 1 - x² / a². ఎల్సిఎం తీసుకుంటే a² - x² / a². అంటే y = +or -√a² - x². అంటే ఈ y క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, b² / a² × a² - x². రూట్ కడితే కనుక b +or - b/√a² - x². దీస్ 2 కర్వ్స్ రిప్రజెంట్స్, ఇదొక కర్వ్, ఇదొక కర్వ్, మొత్తం 4 కర్వ్స్ ఉన్నాయి. 4 క్వాడ్రెంట్స్లో కూడా 4 కర్వ్స్ ఉన్నాయి. ఇక్కడ +or -2, ఇక్కడ +or -2. అంటే y = +or - b/√a² - x².
Okay, x is equal to plus or minus a by b square root of b square minus y square. These 4 curves represents first quadrant, second quadrant, third quadrant, fourth quadrant. ఇది ఒక కర్వ్ కదా, ఇది ఒక కర్వ్, ఇది ఒక కర్వ్, ఇది ఒక కర్వ్. ఆ విడివిడిగా తీసుకుంటే కనుక రిప్రజెంట్స్ 4 కర్వ్స్ అన్నమాట. ఎంటైర్ దిస్ కర్వ్ రిప్రజెంట్స్ ellipse that equal to x square by a square plus y square by b square is equal to 1. Next, what is third point? The ellipse bounded with rectangle. ఇది ఒక రెక్టాంగిల్లో బౌండ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఎలా అంటే కనుక ఇక్కడ పాయింట్ ఏంటి, వెర్టెక్స్ a, 0, ఇక్కడ -a, 0, దిస్ ఈజ్ 0, b, దిస్ ఈజ్ 0, b. అంటే ద ఎలిప్స్ కట్స్ ది కోఆర్డినేట్ యాక్సిస్ ఎట్ ఏ డాష్ బి డాష్. ఎలిప్స్ మొత్తం 4 పాయింట్ల దగ్గర కట్ చేస్తుంది అనమాట. అంటే ఎక్స్ యాక్సిస్ని ఏ దగ్గర, ఏ డాష్ దగ్గర, వై యాక్సిస్ని బి దగ్గర, బి డాష్ దగ్గర. వీటి యొక్క పాయింట్స్ ఎంత అవుతాయంటే కనుక మరి ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ, ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏ, టోటల్ డిస్టెన్స్ 2a, ఇదేమో బి, ఇదేమో సి. దిస్ ఈజ్ కాల్డ్ మేజర్ యాక్సిస్. ఏ డాష్ ఈజ్ కాల్డ్ మేజర్ యాక్సిస్, బి డాష్ ఈజ్ కాల్డ్ మైనర్ యాక్సిస్. మైనర్ యాక్సిస్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే కనుక 2b యూనిట్స్. మేజర్ యాక్సిస్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే కనుక 2a యూనిట్స్. అయితే మనం ఎలిప్స్ ఈక్వేషన్, దీని ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా ఏ గ్రేటర్ దెన్ బి. అంటే మేజర్ యాక్సిస్ ఎక్కువగా లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ 2a యూనిట్స్ ఉండి లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ 2b యూనిట్స్ ఉంటుంది. బై డిఫాల్ట్ ఇది మాట స్టాండర్డ్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా మనం ఇలా రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే కనుక వాట్ ఈస్ ది దీని దగ్గర ట్యాంజెంట్ ఏంటి, దిస్ 1. ఓకే, దీని దగ్గర ట్యాంజెంట్ ఏ డాష్ దగ్గర, ఇది ట్యాంజెంట్స్ ఎక్కడ ఉంటాయి, వెర్టిసెస్ దగ్గర ఉంటాయి. బి పాయింట్ దగ్గర ట్యాంజెంట్ దిస్ 1, బి డాష్ దగ్గర ట్యాంజెంట్ దిస్ 1. అంటే ద ఎలిప్స్ బౌండెడ్ విత్ 4 tangents ఇన్ రెక్టాంగిల్. అంటే రెక్టాంగిల్లో బౌండ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఎలిప్స్ యొక్క నేచర్ డిస్కస్ చేసుకుంటే కనుక వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 3 పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఏంటి, సిమెట్రిక్ అబౌట్ ది కోఆర్డినేట్ యాక్సిస్. సెకండ్ వన్ మనకి ఈ క్వాడ్రంట్స్లో వీటి యొక్క కర్వ్స్ యొక్క ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అవి చెప్పుకున్నాం. థర్డ్ వన్ ఏంటంటే కనుక వీటి యొక్క క్లోజ్డ్ కర్వ్, ఇది ఎలిప్స్. ఆ క్లోజ్డ్ కర్వ్ దేని మెయిన్ మనకి పెరాబోలాలో ఏవైతే పాయింట్స్ చెప్పుకున్నామో అవే పాయింట్స్ ఇక్కడ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. కార్డ్, ఫోకల్ కార్డ్, డబుల్ ఆర్డినేట్, లాటిస్ రెక్టమ్. కార్డ్ మీన్స్ లైన్ జాయినింగ్ ఎనీ 2 points ఆన్ ది ఎలిప్స్. దిస్ PQ ఈజ్ కాల్డ్ కార్డ్. అంటే పెరాబోలా ఎలిప్స్ మీద ఏదైనా 2 పాయింట్ల మధ్య జాయిన్ చేస్తే కనుక ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తే కనుక దాన్ని మనం కార్డ్ అంటాం. నెక్స్ట్ ఫోకల్ కార్డ్. కార్డ్ అంటే లైన్ జాయినింగ్ ఎనీ 2 points ఆన్ ఎలిప్స్. ఓకే, that is called chord. Focal chord means a chord which passes through the focus. This is axis, this is focus. ఇది ఫోకస్ గుండా పాస్ అవుతుంది అనుకోండి, దిస్ PQ is called focal chord. Okay, next double ordinate. A chord which is perpendicular to the axis. అంటే యాక్సెస్ అంటే దిస్ ఈజ్ యాక్సెస్, మేజర్ యాక్సెస్ ఆర్ మైనర్ యాక్సెస్. మేజర్ యాక్సెస్కి ఇది పెర్పెండిక్యులర్గా ఉంటే కనుక ఎక్కడైనా సరే ఉండొచ్చు, అది ఎక్కడైనా సరే ఉండొచ్చు, అది ఎక్కడైనా సరే. ఏ కార్డ్ విచ్ ఈస్ పెర్పెండిక్యులర్ టు ది యాక్సెస్, దట్ కార్డ్ ఈస్ కాల్డ్ డబుల్ ఆర్డినేట్. ఓకే, నెక్స్ట్ లాటిస్ రెక్టమ్. ఓకే, డబుల్ ఆర్డినేట్ పాసింగ్ త్రూ ది ఫోకస్. ఏదైతే ఫోకస్, ఇది డబుల్ ఆర్డినేట్ అంటే యాక్సెస్ పెర్పెండిక్యులర్ ఉంటుంది, అది ఫోకస్ గుండా పాస్ అవుతుంది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ లాటిస్ రెక్టమ్. Lattice rectum means a chord which is perpendicular to the axis and passing through the focus. That is called lattice rectum. Okay, repeat once again. Chord. Line joining any 2 points on ellipse is called chord. Focal chord. A chord which passes through the focus. That chord is called focal chord. Double ordinate. A chord which is perpendicular to the axis. That chord is called double ordinate. Next, lattice rectum. A chord which passes through the focus and perpendicular to the axis. That chord is called lattice rectum. These are the very most important definitions. So today in this class, మనం ఏం నేర్చుకున్నాం, డెఫినేషన్ ఆఫ్ ఎలిప్స్. అది కానిక్ సెక్షన్ నుంచి ఏ విధంగా వస్తుందో కానిక్ సెక్షన్ నుంచే మనం డెరైవ్ చేసుకున్నాం. అలాగే దాని యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో ఆ స్టాండర్డ్ ఈక్వేషన్ విత్ ప్రూఫ్తో సహా మనం నేర్చుకున్నాం. దానికి ఎసెంట్రిసిటీ కూడా సైమల్టేనియస్గా ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఎలిప్స్ యొక్క నేచర్ 3 points నేర్చుకున్నాం. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి మెయిన్ 4 ఇంపార్టెంట్ డెఫినేషన్స్, కార్డ్, ఫోకల్ కార్డ్, డబుల్ ఆర్డినేట్, లాటిస్ రెక్టమ్, వీటి గురించి నేర్చుకున్నాం.
ఈ క్లాస్లో ఇవి సరిపోతే నెక్స్ట్ టుమారో నెక్స్ట్ క్లాస్లో లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్, అంటే ఈ లాటిస్ రెక్టమ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయటం. అలాగే మరి ఫోకైలు 2 ఉన్నాయి, ఫోకై ఎస్ డాష్ ఫోకై అంటే ఫోకస్ ప్లూరల్ ఫోకై, ఇవి 2 ఉన్నాయి కాబట్టి ద సమ్ ఆఫ్ ది ఫోకై ఒక వాల్యూ ఉంటుంది 2a యూనిట్స్ అని. ద సమ్ ఆఫ్ ది ఫోకై ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అని. ఈ పాయింట్ ఒకటి. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎన్ ఎలిప్స్, ఎలిప్స్కి మొత్తం 4 ఫార్మ్స్ ఉంటాయన్నమాట. ఆ 4 ఫార్మ్స్ నేర్చుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, సో టుడే క్లాస్ ఈజ్ ఓవర్.